ఈరోజు ప్రత్యేకత మదర్స్ డే. ఇక్కడున్న ప్రతి తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. ఒకసారి చెప్పండి తల్లులందరికీ కూడాను, పిల్లలందరూ చెప్పాలా హ్యాపీ మదర్స్ డే. మా ఆత్మీయ ప్రియమైన తల్లులందరికీ కూడా మీ సేవలు మరువలేనివి, మీ ప్రేమ హద్దులు లేనిది. అటువంటి ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్న మీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి దేవుడు మీకు నిండైన ఆరోగ్యంతో, నూరేళ్ళ ఆయుష్తో మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈరోజు వాక్యాన్ని కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రియమైన తల్లుల్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ రోజున ఈ తల్లుల జీవితంలో వారికి కూడా మనలాంటి వారే, వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలని వారు ఎలా కట్టుకున్నారు, ఆ కుటుంబాలని వారు ఏ రీతిగా దేవుని చిత్తానికి నిర్మించుకున్నారు అనేది ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనము కొద్ది నిమిషాలు చూడడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథంలోని దేవుడు ఆదిలో సృష్టి అంతటిని కలుగజేసిన తర్వాత 6వ దినాన మంటితో తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుని చేద్దామని తలంచుకున్నప్పుడు మంటితో తన పోలికలో తన స్వరూపంలో తయారు చేసిన దేవుడు తన ఆత్మను ఊదగా ఆదాము జీవించు ఆత్మ అయ్యాడు. దేవుడు 5 దినాలు కూడా ప్రతిదీ కూడా కలుగునుగాక అని సృజించి అంతా మంచిదే అనుకున్న దేవుడు 6వ దినాన ఆదామును సృజించిన తర్వాత అబ్బాయి దీంట్లో సాటిస్ఫాక్షన్ లేదనుకున్నాడంట. అంటే దేవునికి నరుడు ఒంటరిగా ఉండడంలో తృప్తి చెందలేదంట. దేవుడు సృష్టి అంతా తృప్తి చెందాడు, సృష్టి అంతా కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఆదాము ఒంటరిగా ఉండడం దేవుడు సాటిస్ఫై అవ్వలేకపోయాడంట, తృప్తి చెందలేకపోయాడంట. ఏంటి దీనికి రెమెడీ అనుకుని దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలగజేస్తాడంట. గాఢ నిద్ర కలగజేసిన తర్వాత తన ప్రక్కటి ఎముకలోంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీని నిర్మించాడంట. అంటే ఆదాముకి తోడుగా ఒక స్త్రీ ఎప్పుడైతే నిర్మించబడిందో, ఆదాములో నుండి ఒక స్త్రీ ఎప్పుడైతే తీసుకురాబడిందో, ఆ స్త్రీ ఆ ఆదాము ఇరువురిని చూసి దేవుడు 100% సాటిస్ఫై అయ్యాడంట, 100% తృప్తి చెందాడంట. ఈ సృష్టి అంతట్లో కూడా దేవుడు సాటిస్ఫై అయింది ఫైనల్గా ఎక్కడంటే ఒక స్త్రీని నిర్మించిన తర్వాతే. దేవునికి స్తోత్రం. అంటే స్త్రీని నిర్మించక ముందు ఆదాము నిర్మించబడ్డాడు, కానీ దేవుడు ఎందుకో తృప్తి చెందలేదంట. మనం చూడండి, ఏదైనా వండినప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం మనం. లాస్ట్ని ఏది వేస్తే బాగుంటుందా, ఏది వేస్తే బాగుంటుంది, ఇంకా రుచి పెరగాలని వంట ప్రావీణ్యులు ఉన్నారు కదా, ఏం చేస్తారు, లాస్ట్న కొత్తిమీర వేద్దామో లేకపోతే లాస్ట్న జీడిపప్పు వేద్దామో, అప్పుడు దాని ఫ్లేవర్ ఏమవుద్ది, ఇంకా రెట్టింపు అవుతుంది అని అనుకుంటాం కదా. అంటే నేను స్త్రీని ఏదో జీడిపప్పులతోటి కొత్తిమీరతోటి పోల్చట్లే. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు సమస్తమును కలగజేశాడు. సమస్తమును కలగజేసిన తర్వాత ఆదామును కూడా కలగజేసిన తర్వాత ఆ సృష్టిలో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు స్త్రీని కూడా నిర్మించాడు. అప్పుడు 100% సాటిస్ఫై అయ్యాడంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఆప్షనల్గా సృజించాడండి స్త్రీని. అంటే తృప్తి చెందడం కోసం ఆప్షనల్గా సృజించాడండి స్త్రీని అని అనుకుంటే, ఆ ప్రణాళిక దేవుడంట ఆదిలోనే కలిగి ఉన్నాడంట. ఆ ప్రణాళిక ఇప్పుడు ప్రతిదీ కూడా ఎలా సృజించాడంటే జతలుగా సృజించాడు దేవుడు. జతలుగా ప్రతి జంతువుని, పక్షిని, ప్రతి దాన్ని కూడా ఎలా సృజించాడంటే జతలుగా సృజించాడు. కానీ ఆదాముని మట్టుకు ఎలా సృజించాడంటే ఒంటరిగా సృజించాడు. ఆదాము వాటిలాగే ఆదాము కూడా జత కావాలి కదని దేవుడు ఏం చేశాడంటే ప్రక్కటి ఎముకను తీసి అప్పుడు అవ్వను సృజించాడంట. అప్పుడు దేవుడు 100% సాటిస్ఫై అయ్యాడంట. మీరు అనుకోవచ్చు, అంటే ఆదాంకి అంత విలువండి అని. అంటే నేను మామూలుగా అంటే పాస్టర్ గారు కాబట్టి అలా చెప్తున్నాను
మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. కానీ ఆదాము దేంతో సృజించబడ్డాడు? మట్టితో సృజించబడ్డాడు. అవ్వ దేంతో సృజించబడింది? ఎముకతో. ఇప్పుడు ఇద్దరు ఎవరు గట్టోళ్ళు? డాడీలు ఏనండి, ఎవరు గట్టోళ్ళు? ఆడోళ్ళే గట్టోళ్ళు. మట్టి నీరేస్తే ఏమవుతుంది? వర్షం వస్తే ఏమవుద్ది? ఎముకు కరగదు. అందుకని మీరు కార్చే కన్నీరు ఏమవుతుంది అంటే డాడీలు మనల్ని అందరూ కూడా కరిగిస్తున్నాయి. వాళ్ళు కరగరు. అంటే స్త్రీని బలహీనంగా సృజించాడా, బలంగా సృజించాడా దేవుడు? చెప్పండి, మేము బలవంతులు. గట్టిగా చెప్పాలా? దేవుడి సృష్టిలోనే మీరు బలవంతులండి, మగోళ్ళే బలహీనలే. మీరు ఒక్క కన్నీరు కాస్తే కరిగిపోతాం. అంటే దేవుని సృష్టి క్రమంలో స్త్రీని చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని సృష్టి క్రమంలో ఆది తల్లి అనేటువంటి అవ్వ ద్వారా ఆ తల్లికి చాలా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంత ఇంపార్టెన్స్ని దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆదాము కంటే గాఢ నిద్ర కలగజేశాడంట. జాతకునండి, అంటే మనం ఇప్పుడు సిచ్యువేషన్లో దాన్ని ఏమంటే ఆపరేషన్ చేసినప్పుడు ఏమిస్తారు? మత్తిస్తారు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మత్తి ఇచ్చినట్టే. అది ఆదాముకి మత్తి ఇచ్చాడంట. ఆ మత్తి ఇచ్చిన తర్వాత స్త్రీని తయారు చేశాడంట. సరదాగా పెళ్లిలో చెప్పే సందేశాలు ఎందుకు మత్తి ఇచ్చాడండి? ఆదాముకి ఎందుకు మత్తి ఇచ్చాడు? ఎముక నొప్పి లేకుండా దేవుడు తీయలేడా? ఇప్పుడు ఆదాము ప్రక్క టైంలోంచి ఎముకను తీసి ఏం చేశాడు? స్త్రీగా నిర్మించాడా? ఆదాము మత్తి ఇవ్వకపోతే దేవుడు ఎలా తీసాడో చూస్తే ఏం చేస్తాడు? ఒక్కో ఎముక తెచ్చుకుంటూ ఉంటాడు బయటికి. కానీ దేవుడు పెట్టింది. అందుకనే అదే అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఆదాము ఏం చేయాలంటేనంట, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకోవాలి? గట్టిగా భార్యను అన్నాడా, భార్యలను అన్నాడా? లను అనలేదు కదా, ఫ్లోరల్ లేదు కదా, సింగిలే కదా. లేదంటే కనుక ఆదాము ఒక ఎముక మీరు సరిగ్గా వండలేదనుకో ఇంకో ఎముక తెస్తాడు, ఇంకో ఎముక తీసుకుందాడు. అందుకనే దేవుడు మత్తి ఇచ్చినట్టున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం ఏంటి తెలియదు కానీ సరదా చెప్తున్నా. అది ఆలోచన చేయండి. స్త్రీ ఎప్పుడైతే నిర్మించబడిందో ఈ సృష్టి ప్రణాళికకే ఒక పరిపూర్ణత వచ్చింది. తల్లిగా ఎప్పుడు అవ్వ సృజించబడిందో సృష్టి క్రమం ప్రారంభమైందంట. 6వ దినాన అవ్వ సృజించబడిన తర్వాత వర్షం పడింది. అక్కడి నుంచి భూమి మీద పొదలు మొలవడం ప్రారంభించినాయి అంట, చెట్లు ఫలించడం మొదలెట్టినాయి అంట. అక్కడి నుంచి సంతతి అభివృద్ధి చెందడం ప్రారంభించిందంట. అంటే దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికకి మూలం ఎవరంటే ఈ రోజున తల్లే. ఆది తల్లి అనేటి అవ్వ ద్వారా క్రమం ఏమైందంటే ప్రారంభించడం అయింది. ఈ రోజున తల్లుల్ని మనం ఏం చేస్తాం తెలుసా? ఇంట్లో మనకు వంట వండడానికో, ఇంట్లో మనకి బట్టలు ఉతకడానికో, ఇంకా ఇంట్లో అంట్లు తోమడానికో కానీ చూస్తాం. కానీ తల్లి లేకపోతే దేవుని సృష్టి క్రమము ప్రారంభం కాల. ఈ రోజున కొంతమంది తల్లుల్ని మనం చూద్దాం. ఎందుకంటే తల్లికి ఇవ్వబడినటువంటి బాధ్యత వంట చేయడమో, బట్టలు ఉతకడమో, అంట్లు తోమడమో, ఇల్లు గుమ్మలు తొడవడమో వీటికి కాదో. తల్లికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే ఆ బహుమానం అంట, కుటుంబం ఆశీర్వాద బహుమానం ఎవరి ద్వారా ప్రణాళిక కలిగి ఉన్నాడంటే దేవుడు తల్లి ద్వారానే ప్రణాళిక కలిగి ఉన్నాడంట. అందుకని అంటాడు కదా, ఆదామును అవ్వను సృజించిన తర్వాత అంటాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నింపండి అని అంటాడు అక్కడ. అంటే ఫలించాలంట, అభివృద్ధి చెందాలంట, విస్తరించాలంట, ఈ భూమిని నింపాలంట. అంటే దేవుడి ప్రణాళికలో ప్రముఖ పాత్ర ఎవరిదై ఉన్నదంటే తల్లిదే అయి ఉన్నది. ఒక ఆదాం వల్ల ఇంత సృష్టి అభివృద్ధి చెందేదంటారా? ఒక ఆదాం వలన ఈ సృష్టి ఫలించేదంటారా? ఒక ఆదాం వలన ఈ భూమి ఎంతగా విస్తరించబడేదంటారా? అంటే ఒక తల్లి లేకపోతే ఈ రోజున ఈ సృష్టి క్రమమే లేదు. ఆ తల్లి ఈ దేవుని ప్రణాళికకి మూలాధారమై ఉన్నది. అంతేకాదు దేవుడు ఎందుకు స్త్రీని అంత ప్రాముఖ్యంగా పెట్టాడంటే, ఇప్పుడు మన కుటుంబాల దగ్గరకు వద్దాం. మన కుటుంబాల్లో చూడండి, తల్లి తండ్రి ఉంటారు, బిడ్డలు ఉంటారు. తల్లి ఎక్కువ కేర్ తీసుకుంటుందా బిడ్డల్ని? తండ్రి ఎక్కువ కేర్ తీసుకుంటాడా? అమ్మా, తల్లే ఎక్కువ.
తండ్రికి ఓపిక ఎక్కువ, తల్లికి ఓపిక ఎక్కువ? తల్లికే ఓపిక ఎక్కువ. తండ్రికి సహనం ఎక్కువ, తల్లికి సహనం ఎక్కువ. అంటే అన్ని గుణాలు ఎవరిలో పెట్టాడో తెలుసా? దేవుడు తల్లిలోనే పెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను చూస్తూ ఉంటాను చాలాసార్లు, ఆ చిన్న పాప విసిగిస్తూ ఉంటుంది, ఏడుతూ ఉంటుంది. అంటే ఒక ఫాదర్గా నా దగ్గర ఊరుకోవాలి కదా, కానీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళగానే టక్కున ఊరుకుంటుంది. నేనన్నా బాగా ఇష్టపడుతుంది, మరి నా దగ్గర ఎందుకు ఊరుకోదు? నా దగ్గర ఎందుకు? వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళదు. ఇదిగోండి ఇప్పుడు కూడా చూడండి, మా తమ్ముడి దగ్గర నుంచి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది, టక్కున ఆపింది ఏడుపు. అంటే తల్లి దగ్గర ఒక మ్యాజిక్ ఉండదేమో అనుకుంటాను నేను. అవును కదా? తల్లి దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది, ఏంటో తెలియదు, కానీ ఎంతో సహనం కలిగి ఉంటారు. చాలాసార్లు నేను కూడా చూసేవాడిని. రాత్రి అంతా పడుకునేది కాదు మా అమ్మాయి, నేనా మంచిగా పడుకునేవాడిని. ఈవిడ పాపం అలా కూర్చుని ఉండేది. పొద్దున్నే లేచి మరలా పనులకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా పొద్దున్నే ఆవిడే లేస్తుంది, అన్ని పనులు చక్క పెడుతుంది, రాత్రి మధ్యలో లేస్తూ ఉంటుంది, పిల్లేస్తూ ఉంటుంది. అంటే నేను అనుకుంటాను, నిజంగా దేవుడు ఎంత ఓపిక పెట్టాడు తల్లికి ఎంత ఓపిక పెట్టాడు. మరలా పొద్దున్నే లేచి పండు చాకరీ చేస్తారు, మేము శుభ్రంగా రెడీ అవుతాం, చక్కగా టిఫిన్ తింటాం, చక్కగా బండో కారో తీసి. కానీ అంత చక్కబెట్టి అంత బాధ్యతగా ఒక కుటుంబాన్ని కడుతున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి తల్లులకి. తల్లులు నిజంగా ఒకసారి తల్లులు అందరికీ చప్పట్లు కొడదాం, వాళ్ళ ప్రేమకు కానీ వాళ్ళ సహనానికి కానీ. నిజంగా మీకు ఇచ్చిన ఓపిక నిజంగా ఏమంటారంటే, ఒక దేవుడంట ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా కేర్ తీసుకోలేక తల్లిని సృజించాడంటారు. అంటే దేవుని పోలికలో చూపిస్తారు. ఎందుకంటే బిడ్డలకి ఏది అవసరమో, భర్తకి ఏది అవసరమో, ఇంకా ఏమి వండాలో, ఏ టైంకి ఏది పెట్టాలో తల్లి తినడం మానేసేనా ఏం చేస్తుంది అంటే మిగిలిన వారికి పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన తిని రాత్రి అంతా చదురుకొని మనకంటే వెనకాల వచ్చి పడుకుంటారు. నిజంగా వాళ్ళ త్యాగం మరువలేనిది. ఈ రోజున వీటన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు తల్లి తండ్రి ఇరువురికి కూడా సమాన బాధ్యతలు కలిగినటువంటి ఆ యొక్క దినాలలో మనం ఉన్నాం. అంటే ఇరువురు కూడా కుటుంబం పట్ల ఒక బాధ్యత. ఒకప్పుడు భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటి దగ్గర చక్కబెట్టేటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున ఏమైందంటే, భార్య భర్త ఉద్యోగం చేస్తానో, భార్య భర్త పనికి వెళ్తేనే కానీ కుటుంబం గడవలేని స్థితిలో మనం ఉన్నాం. అయినప్పటికీ భార్య ఏం చేస్తే తెలుసా, అంటే పనికి వెళ్ళినా కుటుంబాన్ని చక్కబెట్టుకొని మొత్తం అంతా వారికి ఏది కావాలో అవన్నీ సిద్ధపరిచే ఆవిడ వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కుటుంబంని మనము భౌతికంగా వారికి ఏది కావాలో, ఏది సిద్ధపరచాలో, ఎలాగుంచాలో, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో ఇవన్నీ బాగానే నేర్చుకుంటున్నాం. కానీ గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఇప్పుడు ఒక బహుమానం ఉంది. బహుమానాన్ని మనము ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, వారు ఇచ్చిన వారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో దాన్ని ఏ ఉద్దేశంతో మనం దాచుకుంటున్నాం. ఉదాహరణ, ఒక గడియారం మీకు బహుమానం ఇచ్చాననుకోండి, ఏం చేస్తారు? చక్కగా గోడకి ఎక్కడైతే బాగుంటుందో గోడకు పెడతారు. ఉదాహరణ, ఒక వాచ్ బహుమానంగా ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు? అమ్మా దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు. ఉదాహరణ, ఒక మొబైల్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు? మన ప్రాణం కంటే ఎక్కువగా దాన్ని వాడుకుంటాం కదా. అంటే ఇచ్చే వస్తువును బట్టి, ఇచ్చే బహుమానాన్ని బట్టి మనం దానికి ఏం చేస్తున్నామంటే ప్రయారిటీ ఇస్తున్నాం, ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక ఉదాహరణ, ఒక చైన్ గిఫ్ట్కి ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? బీరువాలో పెడతామా? ఏం చేస్తాం? ఖచ్చితంగా వేసుకుంటాం. ఒకవేళ మనం మిగతా రోజులు నల్లబడిపోద్దని వేసుకున్నా, ఇచ్చిన వారు ముందుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఖచ్చితంగా వేసుకుంటాం. అంటే ఇచ్చినటువంటి బహుమానాన్ని ఏ స్థితిలో వాడాలో మనం చక్కగా వాడుతున్నాం కదా. గర్భఫలము కూడా దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం కూడా దేవుడిచ్చే బహుమానం అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణ, నేను వాచ్ గిఫ్ట్కి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మీ చేతికి పెట్టుకోవడానికి ఇచ్చాను నేను. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో మీ చేతికి పెట్టుకుంటున్నారు. లేదు ఇలా తిప్పుకుంటూ వచ్చారనుకోండి, నా ముందుకు ఎలా ఉంటుంది? ఓహో, వాచ్ ఏం చేసుకోవాలో తెలియదు మాట, నీకు అనవసరంగా ఇచ్చానేమో అనుకుంటానా లేదా? ఒకవేళ గడియారం ఇచ్చాననుకోండి, మీ ఇంటికి వచ్చినప్పుడు గోడకు లేకుండా ఎక్కడో మూల పడేశారనుకోండి, ఏమనిపిస్తుంది?
అనవసరంగా ఇచ్చానేమో అనిపిస్తుంది. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం ఒకటి ఉంది కదా, ఆ బహుమానాన్ని మనం ఎలా వాడుతున్నాం ఈ రోజున? దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, అలా ఎందుకు ఇచ్చాడు ఈ బహుమానం అని ఎప్పుడైనా అడిగారా? తల్లులు, దేవుడు మీకు ఇచ్చినటువంటి గర్భఫలం అనే బహుమానాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చావు ఈ బహుమానం అని ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడు నేను వాచ్ ఇచ్చానంటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు రీసెంట్గా మన జగన్ గారు అందరికీ ట్యాబుల్ గిఫ్ట్కి ఇచ్చాడు కదా పిల్లలకి. ఆ ట్యాబుల్ దేనికోసం ఇచ్చాడు? స్టడీ కోసం ఇచ్చారు. వీళ్ళు ఏం చేయాలా? స్టడీ కోసమే వాడాలి కదా. అంటే అలా కాకుండా నాకు ఇది స్టడీకి నాకు ఇది అవసరం లేదు అని దాన్ని అన్లాక్ చేయించి ఇప్పుడు ఏం చేశారంటే దానిలో గేమ్స్ వేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేసినట్టు? వాళ్ళు మిస్యూజ్ చేసినట్టు, అంతేనా? ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాన్ని, ప్రభా ఈ గర్భఫలం నాకు ఎందుకు ఇచ్చావు, ఏ ఉద్దేశం కలిగి ఇచ్చావు అని ఎప్పుడైనా అడిగారా? మరి అడగాలిగా. ఈరోజు బైబిల్లో ఒక 2-3 తల్లుల్ని మీకు చూపిస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనందరికీ తెలిసిన తల్లే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి చూద్దాం. హన్నా గురించి మనందరూ తెలుసు కదా. హన్నాకి చాలా కాలం పిల్లలు లేరు. మనకు చూడండి, జనరల్గా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ, వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్ళికి ముందు కూడా ఏమనుకుంటా తెలుసా? నా పిల్లలు పుడితే కనుక నేను ఇలా పెంచుతానంటారు, నా కొడుకుని ఇలా తయారు చేస్తాను, నా కూతుర్ని ఇలా తయారు చేస్తాను. ఎప్పుడు కలలు కంటారు వీళ్ళు? పిల్లల కలగక ముందు చాలా కలలు కంటారు కదా. నా కొడుకు పుడితే నా కొడుకు ఇలాగ ఉండాలి, నా కొడుకుని ఎలా పెంచుతాను, ఆడికి వారానికి డ్రెస్ వేయాలి, ఇలాగా మనం ఎన్నో కలలు కంటాం కదా. ఇక్కడ ఈమె కూడా ఒక కలగంది. ఈమె కూడా ఎలా కలగంది ఏంటో తెలుసా? దేవుని మందిలోకి వచ్చిందంటే చాలా కాలం పిల్లలు లేరు, కానీ ఏడుస్తుందండి, ప్రభా ఇదిగో నాకు గనక నువ్వు కొడుకునిచ్చావంటే నేనేం చేస్తాను తెలుసా? తీసుకొచ్చి నీ సన్నిధిలో ప్రతిష్ఠించేస్తాను, నీ సన్నిధిలో ప్రతిష్ఠించేస్తాను అని అంట ఏడుస్తూ ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేసింది? గట్టిగా. ఎలాగ ఏడ్చుంటుంది? ఏడుపు ఎప్పుడు వస్తుంది? బాధలో ఉన్నప్పుడు కాదు, స్పిరిట్లో ప్రార్థన చేసి చూడండి, ఆత్మలో ప్రార్థన చేసి చూడండి, భారంతో ప్రార్థన చేసి చూడండి, ఖచ్చితంగా కన్నీరు కారుతుంది మనకి. ఏడుస్తూ ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసినప్పటికీ 24వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే చక్కని బిడ్డని ఇచ్చాడంట. ఏమండి, ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు వృధాగా పోవు. ఆమేన్. ప్రార్థన చేసింది, అడిగింది కానీ చాలా కాలం లేరు కానీ దేవునికి ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తారని ఒప్పుకొని దేవుని సన్నిధానంలో కన్నీటి ప్రార్థన చేసిందో దేవుడు చక్కని బిడ్డనిచ్చాడంట. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? తల్లులో తండ్రిలో మనం ముందు మొక్కుకున్నటువంటి మొక్కుల్ని తూచనేత్తాం, తర్వాత తీరిపోయిన తర్వాత మొక్కుకున్న మొక్కులు మర్చిపోతూ ఉంటాం. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? అక్కడంట పాలు విడిచిన వెంటనే పాలు మాన్పించిందా? వాడు మానేస్తాడా? పాలు మాన్పించింది. ఎందుకు మాన్పించిందో తెలుసా? ఓ ప్రతిష్ఠ ఉంది. ఏంట ప్రతిష్ఠతో తెలుసా? నేను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటాను, దేవునికి ఇస్తాను, దేవుని సన్నిధిలో వాడబడ్డానికే నా బిడ్డని సమర్పించుకుంటానని ఒక తీర్మానం చేసుకుంది. ఎంత త్వరగా మాన్పిద్దామని మాన్పించిందంట. మాన్పించి తీసుకొచ్చిందంట, దేవుని మందిరంలో తీసుకొచ్చింది. ఇదిగో దైవజనుడా, ఇదిగో పలానా రోజున ఏడ్చానే నేనే, ఇదిగో నాకు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు, ఇదిగో ఇప్పుడు పాలు మాన్పించాను, ఇదిగో నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాను, నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాను అని అన్నదంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రతిష్ఠించిన తర్వాత చివరి మాట చూడండి, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కేను. సమూయేలు వయసు ఎంత ఉంటుందంటారు? పాలు మానిపించింది, పాలు విడిచిపెట్టలే, పాలు మానిపించింది. పాలు విడుస్తామంటే 3 సంవత్సరాలు, పాలు మానిపించడం అంటే సంవత్సరానికి కూడా. మా అమ్మాయిని సంవత్సరానికి, పెద్ద అమ్మాయిని సంవత్సరానికి మానిపించాం మేము. అంటే పాలు మానిపించి తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే, దేవుని మందిరంలో ప్రతిష్ఠిస్తే, ఆ సమూయేలు ఏం చేస్తున్నాడంటేనంట దేవునికి మొక్కుతున్నాడు. అస్సలు భాగం ఇక్కడే ఉంది. ఏమండి, ఇంచుమించు పోనీ 2 సంవత్సరాలు అనుకోండి.
2 సంవత్సరాలకి చిన్న బిడ్డలు దేవునికి మొక్కడం నేర్చుకుంటారా? తల్లులు, తండ్రులు, 2 సంవత్సరాలకి పిల్లలు దేవుని సన్నిధిలో మొక్కడం చేయగలరా? అంటే దీని వెనక ప్రయాస ఎవరిదో తెలుసా? తల్లి అయిన అన్న ఏ పని మీద ఉందో తెలుసా? రే నువ్వు ఇదిగో నువ్వు ఆడేస్తా ఉండు, నేను వెళ్ళి వంట చేసి వస్తాను. రే నువ్వు వీటితో ఆడుకుంటా ఉండు, నేను వెళ్ళి బట్టలు ఉతికొస్తాను. ఈ పని మీద ఉందనుకుంటున్నారా? పిల్లడికి దేవుని సన్నిధిలో ఎలాగ బ్రతకాలో, ఎలా మొరపెట్టాలో, ఎలా స్తుతించాలో, ఎలాగ ఆరాధించాలో క్రమాన్ని నేర్పుతూ ఉందంట. తల్లి బిడ్డలకి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, టీచర్. తల్లి ఏది చెబితే బిడ్డలు అది చేస్తారు ఇమ్మీడియట్గా, వయసుతో సంబంధం లేదు. అంటే చిన్న బిడ్డ సమూయేలు ఎప్పుడు నేర్చుకున్నాడు? 5వ సంవత్సరం వచ్చాక సండే స్కూల్ పంపుతామండి, అప్పుడు నేర్చుకున్నాడా? ఎప్పుడు నేర్చుకున్నాడు? చిన్నతనం నుండే తల్లి ఏం చేస్తుందంటే సమూయేలుకి ఏ ప్రతిష్ఠ అవుతుందో ఆ ప్రతిష్ఠ, జాతికనాల ఏ ప్రతిష్ఠ అవుతుందో ఆ ప్రతిష్టను మర్చిపోలే. ఆ ప్రతిష్ఠ ప్రకారం ఆ బిడ్డని పెంచుతూ ఉంది. మనం ఏం చేస్తాం తెలుసా? ఇది ఎందుకు ఇచ్చాడు ఈ బహుమానం అంటే, పెద్ద అయిన తర్వాత మేము పనికి వెళ్ళి సంపాదించుకుని రాలేం కదండి. మా బిడ్డలే మమ్మల్ని దేనికంట? పోషించడానికే. దేవుని ఉద్దేశాన్ని ఎరగండి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి. ఇక్కడ తల్లి ప్రార్థన చేసింది, హన్న ప్రార్థన చేసిన తర్వాత నా బిడ్డ ఎలాగుండాలి? సరే, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికేసి తిరిగేసి ఇష్టానుసారంగా బ్రతికేసిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో తీసుకొచ్చి బాప్తిస్మం ఇప్పించేద్దాం, అప్పుడు పని చేస్తాడులే దేవుని సేవ అనుకుందా? అమ్మా, మన ప్రతిష్టలు, దేవుడిచ్చినటువంటి బహుమానం ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చాడో, దేవుడు ఏ ప్రణాళిక చెప్పినా బహుమానాన్ని మన చేతిలో పెట్టాడో మనం ఎరిగి జతకనాలి. మనల్ని పోషించడానికో, మనకు సంపాదించుకోవడానికో, మనకు బంగ్లాలు కొనుగోలు పెట్టడానికో కాదు మన పిల్లలు మనకి ఇవ్వబడింది. ఏ ఉద్దేశంతో ఇవ్వబడ్డారో ఆ ఉద్దేశముతోనే మనం పెంచే స్థితిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా చూస్తామంటే పిల్లల్ని, చిన్న బిడ్డలు కదండి, వాడికి ఒక పప్పం పొట్టలు ఇచ్చేద్దామండి. సమూయేలుని హన్న 2 సంవత్సరాల లోపల దేవుడికి మొక్కడం నేర్పించేసింది. దేవుడికి మొక్కగలుగుతున్నాడంటే దేవుని స్తుతించడం రాదా? ఆ కొంచెం ముందుకెళ్తే, 2వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడి స్వరాన్ని వింటాడు. అక్కడ సమూయేలు దేవుడి స్వరాన్ని వింటూ ఉంటాడు అక్కడ. అంటే చిన్న వయసులో దేవుడి స్వరం వినగలిగాడంటే ఏ స్థితిలో ఉన్నాడు అక్కడ? ఏ భక్తిలో ఉన్నాడు అక్కడ? వీటన్నిటికీ కారణం ఎవరంటే తల్లి అక్కడ పిల్లల్ని ఏం చేస్తుందంటే వారికి సపోర్టింగ్గా, వారికి నేర్పించేదిగా, వారికి మద్దతు ఇచ్చేదిగా, చిన్నతనం నుండి వారికి ఏం పట్టాలి. మనం ఏం చేస్తాం తెలుసా? సెల్లెక్కి పెట్టామా, పిల్లకి అన్నప్రాసం చేసామా, పిల్లకి చారాన్ని పెట్టామా, మజ్జిగాన్ని పెట్టామా, పిల్లలకు బిస్కెట్లు కొన్నామా, ఇది చూస్తాం. కానీ చిన్నతనము నుండే వారికి ఏం నేర్పాలంటే వారి ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ ఎదుగుదలకి మనం ఎప్పుడైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, పేతురు పత్రికలో అంటాడు, వాక్యం అనే పాలను అపేక్షించే వారిగా మనం ఉండాలంట. ఏ పాలు అయ్యి? వాక్యం అనే పాలంట. అవి స్వచ్ఛమైన వాక్యం అనే పాలను మనము తీసుకోవాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? భౌతికంగా ఆలోచిస్తాం కానీ ఆత్మీయంగా ఆలోచన పర్లేదండి. ఆడు ఎలా పోతాడు. ఆడికి కావాల్సిందంటే చిన్న వయసు నుంచి ఆడికి పెట్టామా లేదా, బట్టలు కొన్నామా లేదా, చదివింతనమా లేదా, ఆడు ఏదో పని చేసుకోవడం లేదా, సంపాదించుకోవడం లేదా, పెళ్లి చేసామా లేదా, ఆడి కుటుంబం పడిందా లేదా, మనకు అనవసరం. కానీ దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. నువ్వు భౌతికంగా ఎంత అభివృద్ధి చెందా, భౌతికంగా ఎలాగ ఆశీర్వదించబడ్డావు, ఇది లెక్కలోకి రాదో దేవుని దగ్గర. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావు. తల్లి ఎలా ప్రతిష్ఠించుకుంది, తల్లి చిన్నతనం నుండి నేర్పించింది కాబట్టే ఆ సమూయేలు ఎంత గొప్పోడయ్యాడో తెలుసా? ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడు. 2వ రాజు అయినటువంటి దావీదుని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడు. దేవుడు గొప్ప ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు. తల్లులు, మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? అలా దేవుని ఉద్దేశం ఏంటి? లేదండి ఆడు ఏదో రోజుకు ఒక 500 1000 రూపాయలు తెస్తే అనుకుంటున్నారేమో. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి. ప్రభువా, ఈ బహుమానం ఎందుకు ఇచ్చావు నాకు? ఈ బహుమానం యొక్క ఉద్దేశం ఏంటి?
ఈ బహుమానం పట్ల నువ్వే ప్రణాళిక కలిగి ఉన్నావు నాకు తెలియచే ప్రభు అని అడగండి. ఆయన చిత్తంలో నడిపించండి. సమూయేలుగా దేవుడు మేము ఇద్దరిని కూడా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, రెండోది తల్లి ఎలాగ ఉండాలంటే మనందరికీ తెలుసు. తిమోతిని బట్టి మనం చూస్తూ ఉంటాం. 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతి మనకు కనబడుతున్నాడు. చాలాసార్లు మీకు తెలియజేస్తాను నేను. తిమోతిలో ఏం కనబడుతుందంటే ఎవరు తిమోతి యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారంటే పౌలు దృఢపరుస్తున్నాడు. పౌలు శిష్యుడు తిమోతి, జాతికినాలి. పౌలు శిష్యుడు తిమోతి. ఇప్పుడు తిమోతిలో విశ్వాసాన్ని ఎవరు చూస్తున్నారంటే పౌలు చూస్తున్నాడు. ఏమని అన్నాడు తెలుసా? ఇదిగో తిమోతి, నీ విశ్వాసం స్ట్రాంగ్ అయ్యా. అబ్బాయి నీ భక్తిలో డోకా లేదయ్యా. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పమంటే ఎంతమంది గురించి చెప్పగలను? ఇప్పుడు మీ విశ్వాసం స్ట్రాంగ్ అండి నేను ఎంతమంది గురించి చెప్పగలను? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్తున్నాడు. తన అవ్వ అయినా లోయలోను, తన తల్లి అయినా యునేకేలోను ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎవరి దగ్గర ఉందంటే ఇప్పుడు నీ దగ్గర ఉంది. హల్లెలూయా. అంటే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? మన పిల్లలు రే నువ్వు వెళ్ళిపోరా సండే స్కూల్కా అంటే వచ్చేస్తుందా? మనం ఇంటికాడ బట్టలు పెట్టుకుని వంట చేస్తారే నువ్వు చర్చికి వెళ్ళిపోరా అంటే వచ్చేస్తుందా? అమ్మా, మనం ఎప్పుడైతే క్రమాన్ని పాటిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొక్కడం ప్రారంభిస్తామో మనతో పాటే మన బిడ్డలు కూడా మొక్కుతారు. మనతో పాటే మన బిడ్డలు మొక్కుతారు. మనం అలా కాదు, రే వెళ్ళి ప్రార్థనకి వెళ్ళో మేము ఇంటికాడ ఉంటాం, రే నువ్వు సండే స్కూల్కి వెళ్ళో మేము ఇంటికాడ ఉంటాం. పిల్లలకి మనం ఏది చేస్తే అది నేర్చుకుంటారు. మనమే క్రమం పాటించకపోతే మన బిడ్డలు కూడా క్రమంలో ఉండరు. ఇక్కడ లోయలో ఆ విశ్వాసం ఉందంట, లోయలో ఆ క్రమం ఉందంట. లోయ ద్వారా ఎవరికి వచ్చిందంటే తన కుమార్తె అయిన యునేకేకి వచ్చిందంట. యునేకేలో ఉన్న విశ్వాసము, క్రమము, మా యొక్క భక్తి, విశ్వాసము ఇవన్నీ ఎవరికి వచ్చినాయి అంటే ఇప్పుడు తిమోతికి వచ్చినాయి అంట. ఎందుకు చెప్తున్నానంటే చిన్నతనము నుండి వారు ఎవరి దగ్గర నేర్చుకుంటారండి? ఇక్కడ పాస్టర్ గారు చెప్తేనో, సండే స్కూల్ అక్కలు చెప్తేనో కాదు నేర్చుకునేది. ఎవరి దగ్గర నేర్చుకుంటారంటే తల్లి తండ్రుల యొద్ద నుంచే నేర్చుకుంటారు వాళ్ళు. చూడండి, ఆ విశ్వాసం ఈరోజు మనం నేర్పించే తల్లులుగా, తండ్రులుగా మనము ఉండాలంట. మనం అలాగ ఉండాలంట తల్లిలుగా. మనం ఉదయం లేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? పనులండి. ప్రార్థన చేసుకోవడానికి టైం లేదండి, పాటలు పాడుకోవడానికి టైం లేదండి, కనీసం దేవుని స్తుతించడానికి టైం లేదండి అని అంటే రేపొద్దున మన పిల్లలు కూడా టైం లేదనే అంటారు. మనం ఎప్పుడైతే దేవునికి కేటాయిస్తామో, దేవుని సన్నిధిలో మొక్కుతూ ఉంటామో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటామో మన బిడ్డలు కూడా మనతో పాటే దేవుని సన్నిధిలో వారు కూడా అట్టి విశ్వాసంలో పెరుగుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. 1 హన్నాను చూచాం, 2 లోయి యునేకే తిమోతిల కుటుంబాన్ని చూచాం, 3వది బైబిల్లో ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి పేరు చెప్పలే, ఆ తల్లి ఏ ప్రాంతమో చెప్పలే, ఆ తల్లి భక్తి జీవితం ఏంటో చెప్పలే, ఆ తల్లి ఎక్కడదో చెప్పలే. కానీ ఆ భక్తి కానీ ఆ విశ్వాసం కానీ ఎవరిలో కనిపించినాయి అంటే తన కొడుకులో కనిపిస్తాయి. మనకు ఒక చోట తల్లి ఎవరో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఎక్కడదో తెలియదు, ఏ వంశావళో తెలియదు. కానీ ఆ తల్లి నేర్పిన తల్లి భక్తి, విశ్వాసము, ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి అనుబంధం ఎక్కడ కనపడుతుంది అంటే తన కొడుకులో కనపడుతుంది. ఎక్కడో తెలుసా? మత్తయి సువార్తలోకి వచ్చేయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం కానీ చూద్దాం. ఈ భాగం మీ అందరికీ తెలుసు కదా. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చింది ఎవరు? అమ్మా, ఎక్కడిగా తీసుకొచ్చాడు? ఏసేకి ఇవ్వడానికి తీసుకొచ్చాడా? అమ్మా, ఇక్కడ ఈ పిల్లాడిని మనం ఒక కోణంలోనే చూసాం ఇప్పటి వరకును. ఏ కోణం అంటే ఆడొచ్చాడు, కూర్చున్నాడు, ఎంటండుగా అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, తర్వాత ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసాడని. ఏమండి, ఈ రోజున పిల్లల్ని మీరు దేవుని మందిరంలో ఎంతసేపు కూర్చోబెట్టగలరు?
అలా దేవుని మందిరానికి మీ యొక్క ప్రోద్బలం కానీ మీ యొక్క ఒత్తిడి లేకుండా వారిగా దేవుడి మందిరానికి వస్తున్నారా మీ పిల్లలు? రే రెడీ అవరు, రే మందిరానికి వెళ్ళరు, రే చర్చికి వెళ్ళరు, ఆదివారం కదా అని మీరు ఇసుకుపోతే మా అమ్మ ఊరుకునేటట్టు లేదురా బాబు అని మందిరానికి వస్తున్నారు కదా. కానీ అక్కడ తల్లి ఆ పిల్లాడికి ఏం నేర్పిందంటే, పలానా చోట యేసయ్య వచ్చాడంట, అరణ్యంలో అక్కడ యేసయ్య ఉన్నాడంట, పద అక్కడికి వెళదామని. కానీ ఈ పిల్లాడికి కూడా సిద్ధపడ. ఒకటి, అక్కడ తల్లి వచ్చిందో లేదో మనకు తెలియదు, ఒకవేళ తల్లి కూడా తీసుకెళ్ళిందో లేదో మనకు తెలియదు. పోనీ ఎవరితోటన్నా పంపుండొచ్చు, లేదంటే వీడికే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకో వాడికి అదిగో పలానా చోట అరణ్యములు అంట అని చెప్తే వాడే ఏళ్ళు ఉండొచ్చు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం ఎవరు నేర్పారంటే తల్లి నేర్పింది. ఇక్కడ తల్లి నేర్పింది. లేకపోతే రే ఎల్రా, ఇదిగో నీకు పప్పులు పెట్టేస్తున్నాను, పోనీ ఇదిగో నీకు మొత్తం బ్యాగ్ అంట, ఇదిగో లగేజ్ బ్యాగులు తెచ్చుకుంటారు. పిల్లల్ని పట్టుకుని వస్తేనే కానీ వారు రారో. ఆ ఎవగానే ఏం చేస్తారు, అమ్మా 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 మంచినీళ్ళు, అమ్మా ప్యాకెట్లు అయిపోయినాయి, అమ్మా రే ఎల్రా బాబు వెళ్ళి కొని తెచ్చుకో. కానీ అక్కడ పిల్లాడికి యేసయ్య చెబుతున్న బోధ వినడానికి తల్లి పంపించగలిగిందంట. పోనీ పప్పులో పెట్టింది 5 రొట్టెలు 2 చేపలు, పట్టుకెళ్ళినోడు తిన్నాడా? ఆడు తింటా కూర్చున్నాడా? వాడు వెళ్ళాడండి. ఆ శక్తితో వెళ్ళడం నేర్పించింది. 2, ఆ శక్తితో వినడం నేర్పించింది. అక్కడ ఎన్ని రోజులు బోధించాడు అక్కడ యేసయ్య? 3 రోజులు. ఆ పిల్లోడు అలా విన్నాడంటే ఎంత ఓపుకుండా ఉంటుంది. ఎవరు నేర్పుంటారు? సాయంత్రం వరకు ప్రసంగం చెప్పుకుందామంటే అయ్యో బాబు ఆకలేసేస్తుంది పాస్టర్ గారు. ఆలోచించేయండి, మనమే ఎనలేక కళ్ళు మూసేస్తున్నాం కదా. వాళ్ళు 3 రోజులు ఎలా ఉండుంటాడో పిల్లగాడు. అంటే తల్లి వెళ్ళడం నేర్పించింది, తండ్రి ఓపికతో వినడం నేర్పించింది. ఆ ఓపిక కూడా ఎటువంటి ఓపిక తెలుసా? 3 రోజులు నాన్ స్టాప్గా వినడం అంట. అంతేకాదు, ఇంకా వేరే ధ్యాస లేదంట వాడికి, వేరే ధ్యాస లేదు. అలంబే పెట్టినప్పుడు వాడు వెళ్ళినప్పుడు పెట్టింది ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు. కానీ వాడు మానిచ్చిపోయాడు వాటిని కూడాను. 3 దినాలు వింటూనే ఉన్నాడంట. 4వ రోజు, ఆ 3వ రోజు సాయంత్రం, అరే 3 రోజులు అయిపోయినాయి. అక్కడ అడుగుతున్నారంట, వాళ్ళందరూ అడుగుతున్నారంట. ఒకసారి ఊహించండి, ఎంతమంది జనాభా ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు తిన్నారు కదా. 5,000 మంది పురుషులు తిన్నారు. ఆ కింద ఏమంటున్నాడు? స్త్రీలను పిల్లలను గాక తినిన వారు, అమ్మా తినిన వారు ఇంచుమించు 5,000 మంది. అంటే స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. పురుషులు లెక్కెడితే 5,000 మంది ఉన్నారు. ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు వేసుకోండి, ఎంతమంది ఉంటారు? మామూలుగా మన మీటింగ్లు ఎలా ఉంటాయి తెలుసా? పురుషులు తక్కువనో స్త్రీలు ఎక్కువ ఉంటారు కదా. పోనీ అక్కడ కూడా చూడండి, 15,000 మంది వేసుకోండి, సమానంగా వేసుకుందాం. 15,000 మందిలో ఒక పిల్లాడు, ఏది అదిగో పోనీ డాలీ అనుకుందాం, ఆ వయసు అనుకుందాం. ఎంతమందిలో డాలీ అంటే ఇదిగో పాస్టర్ గారు అన్నదంటే ఆ ఎవరు నేర్పించారు? ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్తే చర్చిలో నేర్చేసుకున్నాడా? సండే స్కూల్లో కథల మీద కథలు చెప్పేస్తే చర్చిలో నేర్చేసుకున్నాడా? తల్లి నేర్పించిన భక్తి అది. దేవునికి స్తోత్రం. తల్లి నేర్పించిందంట. వెళ్ళడం నేర్పించింది, వినడం నేర్పించింది, ఇవ్వడం నేర్పించింది. విసుగక దేవుని మందిరములోనే అక్కడ అల్లరి చేసి ఉంటాడంటారా? అమ్మా ఇటు పరిగెట్ట చేసి ఉంటాడంటారా? 3 రోజులు ఒకవేళ అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, ఆడి ఖచ్చితంగా ఓపెన్ చేసుకుని తినేసి వాడే. కానీ ఇంకెలా తెలుసా? వాడి దగ్గర ఏమున్నాయి అన్నీ ఇచ్చేసాడంట. అలా కాదు, నేను ఒక రొట్టె ఒక చేప వేస్తానే అన్నాడా? పిల్లలైతే ఏం చేస్తారు? ఓ చేప ఓ రొట్టేస్తాను, మిగతాని నాకో. ఎందుకంటే 3 రోజులు నేను తినలేదు కదా, 3 రోజులు నేను తినలేదు కాబట్టి ఒక రొట్టె ఒక చేప వేస్తాను అంతే. పక్కన వాళ్ళు కూడా బెటర్ మన పిల్లలు కదా. తల్లి నేర్పించింది అక్కడ. ఈరోజు చూడండి, హన్నా ఎటువంటి భక్తిని నేర్పించింది, లోయి యునెకే ఎటువంటి భక్తిని విశ్వాసాన్ని నేర్పించారు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన పిల్లవాడు ఎటువంటి భక్తిని నేర్చుకున్నాడు. ఇంకొకరు ఉంటారు, ఆవిడ చూపించి నేను ముందుకెళ్తాను.
మనందరికి తెలుసు మోషే గురించి తల్లి ఎలా చూపించిందో చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మోషే పుట్టాడు, చిన్నపిల్లాడు, 3వ నెల. 3 నెలలు దాచారంట. ఇంకా వారు దాచలేక 3వ నెల నుంచి ఏడుతూ మొదలెట్టినట్టున్నాడు. కేకలు వినబడుతున్నాయి. అప్పటికే రాజు ఏం చేశాడంటే చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపు అందరినీ చంపేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. తల్లి ఏం చేసిందో తెలుసా? ఒక జమ్ము పెట్టి తయారు చేసిందంట. ఏం పెట్టి? జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆ నదిలో విడిచిపెట్టిందంట. ఎంత కేర్ తీసుకున్నట్టు ఆ తల్లి అక్కడ మోషేని. చక్కని పెట్టిన తయారు చేసి దానికి కీలు పూసి, కీలు దేని పోస్తారో తెలుసా? పడవలో, దోన్లు, షిప్పులు ఇట్లా కీలే పోస్తారు. ఎందుకంటే నీరు లోపలికే రాకుండా. అంటే ఆ బిడ్డ సంరక్షించ కోసం, ఆ బిడ్డ రక్షణ కోసం ఎవరు చూస్తున్నారు? ఎక్కడ? తల్లి ప్రయాస పడుతూ ఉంది. 2, ఆ బిడ్డ ఏమీ అయిపోకుండానంట ఎవరు చూస్తున్నారు? ఎక్కడ ఏం జరుగుతుందని అక్క ఎదురు చూస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం. అక్క అంటే మన ఇంట్లో అక్కలే బాధ్యత తీసుకోవాలని కాదు. తల్లి, తండ్రి, అలాగే తల్లి తండ్రితో పాటు ఉన్న కుటుంబం కూడా మనకంటే చిన్నవారి, మనకి ఇవ్వబడిన మన కుటుంబంలో బిడ్డల పట్ల అటువంటి సంరక్షణ కలిగి ఉండాలంట. ఎటువంటి సంరక్షణ? భౌతికపరమైన సంరక్షణ. వాళ్ళు ఫోన్ రే ఎంతసేపు మాట్లాడతారా? మనమే మాట్లాడుతున్నాం, ఇంకా వాళ్ళు ఏమనగలం? రే ఎంతసేపు పడుకుంటారా? మనమే పడుకుంటున్నాం, వాళ్ళని ఏమనగలం? ఇది కాదు, ఆత్మీయ సంరక్షణ. తమ్ముడు చర్చికి రావట్లేదంటే అన్న తీసుకొని రావాలి. చెల్లి చర్చికి రాలేకపోతుందంటే, చెల్లి సండే స్కూల్కి రాలేకపోతుందంటే అక్క తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఆత్మీయంగా వారు పడిపోతున్నారేమో, ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందట్లేదేమో, ఆత్మీయంగా వారు ఎదుగుతలేదేమో. ఎవరు సంరక్షించుకోవాలంటే తల్లి, తండ్రి, వారి కుటుంబస్తులు సంరక్షించుకోవాలంట. దేవునికి స్తోత్రం. 1 హన్న తన కుమారుడు సమూయేలుకి నేర్పిన భక్తిని తెలుసుకున్నాం. 2 తిమోతికి వాళ్ళ అవ్వ అలాగే యునెకే తల్లి అయిన యునెకే నేర్పిన విశ్వాసం తెలుసుకున్నాం. 3 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన పిల్లవాడి యొక్క తల్లి నేర్పిన భక్తిని నేర్చుకున్నాం. తర్వాత మోషేని తల్లి తన కుటుంబం ఎలా సంరక్షించిందో తెలుసుకున్నాం. ఇంకో 2 తల్లిని చూపిస్తాను త్వరగా. రాజు అయిన హేరోదు పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది. బాబిల్ అంతట్లో పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తి ఎవరంటే ఆయన ఒక్కడే కనపడతాడు మనకి. హేరోదు పుట్టినరోజు జరుగుతుంది. ఎంత చదివిన మత్తయి సువార్తలోకి వచ్చేయండి. 14వ అధ్యాయము 6వ వచనం కానీ చూడండి. హేరోదియాకి ఒక కుమార్తె ఉందంట. హేరోదు పుట్టినరోజు ఫంక్షన్లో హేరోదియా కుమార్తె ఏం చేసిందంటే డాన్స్ చేసిందంట. రాజు అయినటువంటి హేరోదు, చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు ఏం చేశాడంటే నీకే బహుమానం కావాలో అడిగన్నదంట. ఇప్పుడు మనమైతే ఏం చెప్తాం చెప్పండి? మామూలుగా ఒక రాజు ఏ బహుమానం కావాలన్నాడంటే ఏం చేస్తాం? వెంటనే మనమైతే నాకు అది కావాలి, ఇది కావాలని పెద్ద వస్తువులు అడుగుతాం కదా. ఈ హేరోదియా కుమార్తె ఏం చేసిందంటే 1 నిమిషమే అని వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి వెళ్ళింది? తల్లి దగ్గరికి వెళ్ళిందంట. అంటే హేరోదియా కుమార్తెలో ఒక సంస్కారం కనపడుతుంది, ఒక భయము భక్తి కనపడుతుంది. అంటే తన తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తుంది చక్కగా. నా తల్లిని కనుక్కుంటాను, నా తల్లిని అడిగి నేను వచ్చి చెప్తాను అంది. వెళ్ళిందంట తల్లి దగ్గరికి. తల్లి ఏం చెప్పాలి? తల్లి ఏం చెప్పాలి? ఇదిగో నీకు ఇస్తానన్నాడు కదా రాజు, అయితే ఒక గిఫ్ట్ అడుగు. ఏంటో తెలుసా? యోహాను తల కావాలన్నాడు. అది మంచి ఆలోచన, చెడు ఆలోచన? అమ్మా, ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఆలోచన కుమార్తెలో ఉందా, తల్లిలో ఉందా? తల్లిలో ఆలోచన అది మంచి ఆలోచన, చెడు ఆలోచన? ఆ చెడు ఆలోచన ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు కుమార్తె మీద. అంటే తల్లి చెప్పిందంట, మంచిగానే వెళ్ళింది తల్లి సలహా తీసుకుందామని, మంచి ఆలోచనతో వెళ్ళింది తల్లి యొక్క ఆలోచన తీసుకుందామని. కానీ తల్లి ఏం నూరు పోస్తుందంటే చెడు ఆలోచన ఆ బిడ్డలో పెడుతుంది, చెడు ప్రభావం చూపుతుంది. అక్కడ వెళ్ళిందంట రాజు దగ్గరికి, ఇదిగో నాకు యోహాను తల కావాలన్నది. రాజు చేసిన ప్రమాణాన్ని బట్టి అంట
బాప్తిస్మిచ్చి యోహాను తలను తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆమె ముందు ఇచ్చాడంట. ఇది పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? మరలా తల్లికే ఇచ్చిందంట. ఎందుకు చెప్పానంటే, ఇది తల్లులు తండ్రులు మనకు కొన్నిసార్లు మన బిడ్డల్ని ఏం చేస్తున్నాం తెలుసా? చెడుకి ప్రోత్సహిస్తున్నాం. అది మంచి చెడ అనేది తెలిసినా సరే, రే ఆడు అలాగన్నాడా ఎల్లో ఆడి మీదకి, రే ఆడు అలా చేశాడా నువ్వు కూడా చేయి. ఆ ఎదుటి చేసి వాడు మంచో చెడో తెలుసుకోకుండానే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన బిడ్డల్ని కొన్నిసార్లు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాం. మార్గమే కాదో, ఇప్పుడు చూడండి, అవతలోడు ఒక బండి కొనుక్కున్నాడు, ఈడు కూడా అమ్మా నాకు బండి కావాలి, నాన్న నాకు బండి కావాలంటే ఆగ్రా నేను చెప్తాను, ఆడికి బండి అంటే కొనేవచ్చు కదా, ఎక్కడ డబ్బులో అప్పనే చేసి కొనేవచ్చు కదా. తల్లి ఏం చేస్తుంది తెలుసా? అవతలను చూస్తే కొడుకు జీవితాన్ని, మొన్న అదే జరిగింది వెల్లూరులో. ఒక్కడే కొడుకు, తల్లి గల్ఫ్లో ఉంటుంది. వీడి సరదాల కోసం 2.5 లక్షలు బైక్ కొన్నారంట. వాడు చేసేదేం లేదు, తల్లి పంపేస్తుంది, వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? సరదాలు చేస్తున్నాడు, జల్సాలు చేస్తున్నాడు. ఒక ట్రాక్టర్ని ఢీ కొట్టారు, ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ తల్లులు తండ్రులు మీ బిడ్డలకి ఫోన్ మెయింటైన్ చేసి అంత బిజీ వర్క్లో ఉంటున్నారా? ఫోన్ సరదా కోసం కాదు, ఫోన్ మీరు సరదా కోసం అని ఇచ్చారా? వాళ్ళ జీవితాన్ని మీకు మీరుగా వాళ్ళ జీవితాన్ని పతనానికి మీరు నడిపిస్తున్నట్టే ఈ హేరోదియా లాగా. ఎందుకో తెలుసా? ఫోన్లో భయంకరమైన సన్నివేశాలు. ఈ రోజున ఈ ఫోన్ ఎక్కడితో ఆగట్లే, కమ్యూనికేషన్స్ చాలా డెవలప్ అవుతున్నాయి. మీకు తెలియకుండా అర్ధరాత్రులు జరిగే చాటింగ్లు ఫోన్లు చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసిన ఓ సందర్భమే, ఆయన మంచి లెక్చరర్, ఆయన చాలా సౌమ్యుడైన, ఎంతటి సౌమ్యుడంటే ఆయన మాటలు బట్టి చెప్పేచ్చు, అంత సౌమ్యుడు. ఎప్పుడు కూడా కోపం చూడలేదు ఆయనలో మేము. ఇంచుమించు 2 లక్షల శాలరీ అయింది. ఒక కాలేజీలో లెక్చరర్ ఆయన, 2 లక్షల జీతం, ఒక్కదే కూతురు. తన కూతురు కూడా స్టేటస్ మెయింటైన్ చేయాలి కదని చక్కని ఫోన్ కొన్నాడు. ఆ ఫేస్బుక్లోను ఇన్స్టాల్లోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్న ఒక కుర్రోడిని ట్రాప్ చేశాడు. ఏమైపోయిందో తెలుసా? అంతటి ఒక్కగానొక్క కూతుర్ని ప్రేమగా తన ప్రతి అవసరం తీర్చున్నటువంటి తల్లిదండ్రుల గుండెల మీద తన్ని ఆడుతోటి వెళ్ళిపోయి ఈరోజు 8,000కి ఒక చోట భయంకరమైన చాకరీ పని చేసుకుంటుంది. మీరు అనుకుంటున్నారు నా బిడ్డలు హోదా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. వారికి ఫోన్ ఉపయోగించబడే అంత స్థితి లేదా అంత పని, దానికి ఎందుకు ఫోన్? ఎందుకంటే ఒక కమ్యూనికేషన్స్. ఈరోజు మీ బిడ్డలు కలిగి ఉన్న దాన్ని బట్టి మీరు కొనేస్తున్నారా? అరే సరదాగా ఆడుకోరా గేమ్స్ అనిస్తున్నారా? మీకు చెప్తే నమ్మరు. నాకు డిగ్రీ చదువుతున్నప్పుడే మా చేతక్కుండేది, మా డాడీ కొనిచ్చారు. బండి పాడయ్యి అమ్మేశాను నేను, మా ఇంట్లో వాళ్ళు తెలియకుండా. తర్వాత బండి కొనిమ్మంటే మా అమ్మగారు, నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను, ఏం చేస్తున్నావు అని బండి కొనేవాళ్ళు నీకు? అందరికి బళ్ళు ఉన్నాయమ్మా, నాకు బండి లేదంటే ఏం పని ఉంది నీకు బండి మీద తిరిగే పని? మా అమ్మగారు ఎలా నేర్పారండి. నమ్మునా నమ్మకపోయినా మా అమ్మగారు మా నాన్నగారు ఉద్యోగాలే, వాళ్ళిద్దరు కొనాలంటే పెద్ద కష్టం కాదు. నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండగానే బండి మీద వెళ్ళాను నేను కాలేజీకి. కానీ ఖాళీగా ఉన్నప్పుడు బండి కొనమంటే ఏమన్నా తెలుసా? బండితో పని ఏంటి నీకు? బండిలో నువ్వు పోయించుకోగలిగా, రేపు పొద్దున్న పెట్రోల్ కూడా మమ్మల్ని అడుగుతాయి కదా, నువ్వేదన్నా సంపాదించుకో, నీకు ఇమ్మీడియట్గా కొంటాం. మా అమ్మగారు ఇదే మాట అన్నారు. నిజమండి, వాళ్ళు కొనాలంటే పెద్ద కష్టం కాదు. కానీ ఆ కండిషన్ పెట్టకపోయి ఉంటే, నా చేతికే బండి వచ్చి ఉంటే నాకు అప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ, నేను జలసాలు చేసేవాడిని. ఈరోజున హేరోదియా తన కూతురులో ఏం నూరుతుందంటే ఒక చెడుని నూరిపోస్తుంది. ఈరోజు మీ బిడ్డలు దేవుని మందిరానికి కూడా రాలేకుండా మొబైల్ అట్టుకుని ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఈరోజు రాత్రులు పడుకోకుండా మొబైల్ అట్టుకుని ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఆలోచిస్తున్నారా? మీరు గొప్ప అనుకుంటున్నారు ఈరోజు మొబైల్ ఉండడం, వారి జీవితానికి మీరు నాశనానికి నడుపుతున్నారు. నేనైతే పక్కాగా చెప్తున్నాను, నేను
నా కళ్ళు ముందు ఎన్నో సందర్భాలు మొబైల్ ద్వారా నాశనమైన వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఆలోచన చేయండి. హేరోదియ తన కుమార్తెని నాశనం వైపు నడిపించింది. ఇంకో తల్లి ఉంటుంది, ఇంకో తల్లి చెప్పేసి నేను ముగించేస్తాను. రండి, ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు, రెబ్కా, వీళ్ళిద్దరికి 2 కుమారులు, యాషావు, యాకోబు. ఇప్పుడు రెబ్కాకి యాషావు యాకోబులకు అన్నది కదా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుందంట? యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తుందంట. చూడండి 27వ అధ్యాయంలోకి వచ్చాడు. 27వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నాయనా నాకు మంచి విందు పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాట ఎవరన్నారంట? రెబ్కా విన్నదంట. విన్న తర్వాత ఏమైంది? 27:16లోకి వచ్చేయండి. ఇదంతా ఎవరి ట్రైనింగు? యాషావులో పుట్టిందా ఈ ఆలోచన? యాషావులో పుట్టిందా? రెబ్కాలో పుట్టిందా? సారీ, యాకోబులో పుట్టిందా? రెబ్కాలో పుట్టిందా? రెబ్కాలో ఆలోచన ఇప్పుడు ఎవరిలో పెడుతుంది? ఏం ఆలోచన అది? తండ్రిని మోసం చేయడం. తండ్రిని మోసమే కాదు, దేవుడినే మోసం చేయడం. దేవుడినే మోసం చేయడం. ఒక తల్లి తన కుమారుడికి ఏం నేర్పుతుందంటే దేవుణ్ణి మోసం చేయడం నేర్పిస్తుంది. ఒక తల్లి తన కుమారుడికి ఏం చేస్తుందంటే దేవుడి ప్రణాళికని ఎలా నాశనం చేయాలో నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రథమ సంతతి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క దీవెన, ఆశీర్వాదము, నిబంధన ఎవరికి రావాలంటే కుటుంబంలో ప్రథమ సంతతిగా రావాలి. కుటుంబంలో ప్రథమ సంతతికి రావాలి. ఆ ప్రథమ సంతతి ద్వారా యాకోబు పుట్టినటువంటి ఇస్సాకు పుట్టినటువంటి యాషావు ఆశీర్వదించబడాలి నిబంధన ప్రకారం. కానీ తల్లి ఏం చేసిందో తెలుసా? తండ్రిని ఇస్సాకును మోసం చేస్తుంది. ఇస్సాకునే కాదు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధననే మోసపరుస్తూ అతనికి యాషావులాగా రోమటి వస్త్రాలు ధరింపజేసి తీసుకెళ్ళింది. అంటున్నాడు కదా, నాయనా ఎంత త్వరగా అయిందంటే నీ దేవుడైన యెహోవా నాకు ఇచ్చేసాడు అంటున్నాడు. అబద్ధం ఆడుతున్నాడా లేదా? ఎక్కడ అబద్ధం ఆడుతున్నాడంటే దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. తండ్రిని మోసం చేస్తున్నాడు. దీని అంతటికి మూల కారణం ఎవరో? తల్లి అయిన రెబ్కా. ఈరోజున ఆలోచించండి. 4 తల్లులు తమ బిడ్డలు నేర్పిన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, వారు సమర్పించిన ప్రతిష్టతను బట్టి వారి ఆత్మీయ జీవితంలోనే కాదు భౌతిక జీవితంలో కూడా వర్ధిల్లుతూ వస్తే, 2 తల్లులు తమ బిడ్డలకు నేర్పించాల్సినటువంటి ఆత్మీయ జీవితాన్ని కాకుండా చెడును నేర్పించడాన్ని బట్టి వారి జీవితాలు ఎలాగా దేవుని మోసపరుస్తున్నాయి. ఈరోజు మీ ముందు ప్రశ్న, మీరు ఏ తల్లిలాగా ఉండాలనుకుంటున్నారు? తల్లులు ఏ తల్లిలాగా ఉండాలనుకుంటున్నారు? మీ బిడ్డలకి మీరు మంచి నేర్పితే వారు కూడా మీకు మంచినే చూపిస్తారు. మీరు చెడు నేర్పితే వారు కూడా మీపైన ఆ చెడుని చూపిస్తారు. ఈరోజు తల్లులుగా మీరు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏ తల్లిగా మనం పెంచగలుగుతున్నాం? ఏ తల్లిగా మన బిడ్డల ఆత్మీయ జీవితాన్ని దేవుడిచ్చిన బహుమానం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని దానిలో మనము నడిపిస్తున్నాం అనేది మీరు తెలుసుకోగలిగితే మీ బిడ్డల భవిష్యత్తే కాకుండా మీ కుటుంబం కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రులు, ఈరోజు తల్లి లేనిది కుటుంబానికి విలువ లేదు. తండ్రి లేనిదే, తల్లి లేనిదే ఆ కుటుంబ బాధ్యతలు మనం మోయలేం. ఆ తల్లి లేనిదే ఆ కుటుంబాన్ని నడిపించే స్థితిలో మనం లేమి. రోజున తల్లులను గౌరవిద్దాం, తల్లులను ప్రేమిద్దాం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లి మనల్ని 9 మాసాలు మోసి మన యొక్క ఎదుగుదలకి తన జీవితాన్నే త్యాగం చేస్తుంది, తన జీవితాన్నే అర్పించుకుంటుంది. అటువంటి తల్లికి రుణపడి, తల్లికి తండ్రికి లోబడి జీవించడానికి మనం ఇష్టపడదాం. నీకేం తెలుసో? ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? తల్లిదండ్రులు తెలీదో పుట్టిన బిడ్డలకి నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు మమ్మీ? ఇది రోజున అనుభవాలు నేర్పేస్తున్నాయి. వాళ్ళకి అనుభవాలు నేర్పేస్తున్నాయి. తల్లిదండ్రులు ఆలోచించారంటే మన ఆత్మీయ అభివృద్ధి కోసమో భౌతిక అభివృద్ధి కోసమో ఆలోచిస్తారు. కానీ ఏ కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డల నాశనాన్ని కోరుకోరు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉందాం. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా 6వ అధ్యాయంలో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. సన్మానించడం అంటే సాలువాలతో సత్కారాలు చేయడం. ఇది కాదు.
సన్మానించడం అంటే వారి మాటకి లోబడి జీవించడం, వారి మాటను గౌరవించి వారు చూపించే మార్గంలో నడుచుకోవడం. దేవునికి ప్రతిగా పెట్టబడిన తల్లిదండ్రులు, దేవునికి ప్రతిగా వారికి ఏ బాధ్యతలు అయితే ఇచ్చాడో ఆ బాధ్యతలు నడిపిస్తున్న తల్లిదండ్రులకి మనమందరం కూడా లోబడి జీవించగలిగితే, దేవుడు ఆశించిన స్థితిలో హన్నా సమూయేలుని ఏ రీతిగా ప్రతిష్ఠించుకుందో, మోషే తల్లి ఏ రీతిగా తనని సంరక్షించుకుందో, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన బిడ్డ ఏ భక్తిలో ఎదుగుతూ వచ్చాడో, యునేకే, లోయి, తిమోతిని ఏ విశ్వాసంలో పెంచారో, మనము కూడా అట్టి స్థితిలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒక సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఒక తల్లికి ఒక కొడుకున్నాడంట. తండ్రి చనిపోయాడంట, తల్లి కొడుకే ఉన్నారంట. తల్లి ఎంతో ప్రయాసపడుతూ ఉండేది, పాచి పనులు చేసుకుంటూ తీసుకొచ్చి కొడుకుకి పోషిస్తూ కొడుకు ప్రతి అవసరతను తీరుస్తూ ఉందంట. కొడుకేమో చులాయిగా తిరుగుతూ ఉన్నాడంట. తల్లి కష్టపడుతుంది, ఏదేమైనా నా బిడ్డ భవిష్యత్తు బాగోవాలి, ఏదేమైనా నా బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నలుగురిలో చిన్నబుచ్చుకోకూడదు నా కొడుకు అని ఆమె 4 ఇళ్లలో పని చేసుకుంటూ బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తూ ఉందంట. తనకి సకల సదుపాయాలను కూడా సమకూరుస్తూ ఉందంట. సమకూరుస్తూ ఉండగా ఆ బిడ్డకి కొనిచ్చినటువంటి బండిని బట్టి, ఆ బిడ్డ కొనిచ్చినటువంటి మొబైల్స్ని బట్టి, తన యొక్క అందచందాలను బట్టి, తనకున్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకుని అంట ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అమ్మాయి ప్రేమలో పడగానే తల్లి కేటాయించాల్సినటువంటి సమయాన్ని, స్నేహితులకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని అంతటినీ కూడా రాత్రి అనక పగలనక తన ప్రియురాలకి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. సమయం గడుస్తూ ఉంది. తల్లి సంపాదించినదంటే కూడా తను ఏం చేస్తున్నాడంటే తన ప్రియురాల కోసం ఖర్చు పెడుతున్నాడు. తనకు కూడా కాకుండా, తను అనుభవించడం కాకుండా తన ప్రియురాలకి దారాదత్తం చేస్తున్నాడు. అలాగే ఒకనొక రోజు వచ్చిందంట. మాట్లాడితే మా తల్లి మా తల్లి మా తల్లి అంటున్నావు కదా, ఈ తల్లి నాకు అడ్డుగా ఉంది అనుకుందంట ఆ ప్రియురాలు. ఈ తల్లే నాకు అడ్డుగా ఉంది అనుకుని ఏదేమైనా ఈమెని మాకు అడ్డు తొలగించుకోవాలని నేను ప్రణాళిక చేసింది. ఒకరోజు ఆ ప్రియుడిని అడిగిందంట, నేనంటే నీకు ఇష్టమా అన్నదంట. చచ్చేంత ఇష్టం అన్నాడంట. నేనేం అడిగిన ఇస్తావా అన్నాడంట. ఏం అడిగిన ఇస్తాను, నా ప్రాణమైన ఇస్తాను అన్నాడు. నీ ప్రాణం కాదు, నీ ప్రాణం కాదు, నువ్వు లేకపోతే నేను ఉండలేను కాబట్టి నాకు నీ తల్లి గుండె కావాలందంట. నీ తల్లి గుండె కావాలన్నదంట. మరో మాట ఆలోచన చేయకుండా ఇంటికి వచ్చాడంట. ఎలాగా అని సతమతం అవుతున్నాడంట. పోరాడుతున్నాడంట. తల్లా ప్రియురాల పోరాటం సాగుతుందంట. రాత్రి అయిందంట. తల్లి ఉదయం అంతా కష్టపడింది, శ్రమపడింది, నలిగిన దేహంతో ప్రయాసతో నిద్రలో ఉండగా తల్లి గుండెలను చీర్చాడంట. తల్లి గుండెలు చీర్చేశాడంట. తల్లి గుండెలు చీర్చి హృదయాన్ని పట్టుకుని తన ప్రియురాల దగ్గరికి బయలుదేరాడంట. వెళుతూ ఉండగా గడప తగిలి పడిపోయాడంట. గడప తగిలి పడిపోతే తల్లి హృదయం అంటుందంట, నానా దెబ్బ తగిలిందా అని అడుగుతుందంట. నానా దెబ్బ తగిలిందా, నానా నీ గాయమైందా అని అడుగుతుందంట. ఎందుకో తెలుసా, తల్లి బలహీనతలో ఉన్న మన క్షేమాన్నే కోరుకుంటుంది. తల్లి అనారోగ్యంతో ఉన్న మన కడుపునే చూసి మనకి పోషించడానికే చూస్తుంది. తల్లి ప్రేమ మరువలేనిది. తల్లి ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. అది లేని వారికే తెలుస్తుంది, ఉన్నవారు ఆ విలువని తెలుసుకోలేరు. దయచేసి 2 చేతులు జోడిస్తున్నాను నేను. తల్లిని గౌరవించండి. ఆ ప్రేమను రుచి చూడండి. ఆ ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకోండి. తల్లి మన కోసం చేసే త్యాగం, తన అందాన్ని చూసుకోదు, మనం అందంగా ఉండాలనుకుంటుంది. తన సౌందర్యాన్ని చూసుకోదు, మనం సౌందర్యంగా కనపడాలని మన కోసం సాక్రిఫైస్ చేస్తుంది. తన కడుపు, తన ఆకలిని చూసుకోదు, మన ఆకలిని చూస్తుంది. తన ఆరోగ్యాన్ని చూసుకోదు, మన ఆరోగ్యాన్ని చూస్తుంది. అటువంటి తల్లిని ప్రేమిద్దాం. తల్లిదండ్రుల మాటలకు లోబడదాం.
అటు రీతిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. విన్న మాటలు బట్టి ఒకసారి తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈరోజు మనము ఎలా జీవిస్తున్నాం, ఈరోజు మనం ఎలాగ బ్రతుకుతున్నాం. నలుగురు తల్లులను చూపించాను. నలుగురు తల్లులు దేవుని చిత్త ప్రకారము, విశ్వాసంలో, భక్తిలో, దేవుని ప్రతిష్టతలో, దేవుని ప్రణాళిక ఎరిగి వారు తమ బిడ్డలను పెంచారు. ఇద్దరు తల్లులు వారి బిడ్డల్లో చెడుని నూరిపోశారు. తల్లులు, తండ్రులు, ఈరోజు మన బిడ్డలకి నేర్పేది ఏంటి? మనం ఈరోజు విన్న మాటలను బట్టి మన బిడ్డలు మంచిగా బ్రతకాలంటే వారిలో దేవుని చిత్తానికి అప్పగిద్దాం, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిద్దాం, దేవునికి లోబడి జీవించే స్థితిలో సమూయేలులాగా వారిని అప్పగిద్దాం. ఎప్పుడైతే అలా ఉంచుతామో మనమే కాదు, మన కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని మహిమకరంగా ఉంటుంది. దేవుడి కట్టబడిన కుటుంబము వృధాగా పోవడానికి కాదు, దేవుడి కట్టిన కుటుంబం దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని అనేక ముందు సాక్షులుగా మనం ఉండడానికే మన కుటుంబం కట్టబడింది. కాబట్టి విన్న మాటలను బట్టి ఒకసారి ఆలోచించుకుందాం. తల్లులు, తండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆ కుటుంబంలో సంతోషం ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఒకరికొకరు అవిధేయత కలిగి ఉండడం, ఒకరికి ఒకరు లోబడి తల్లిదండ్రులు గౌరవిస్తూ విధేయతతో వారికి లోబడి జీవించగలిగితే ఆ కుటుంబం సంతోషకరమైన కుటుంబంగా ఉంటుంది. అలాగ ఉండడానికి ప్రార్థన పూర్వకంగా ప్రభా నాకు అట్టి మనసును దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నన్ను ఈ తల్లుల దినోత్సవం రోజున మేము విన్న మాటలను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఈ మాటలు అయితే విన్నామో ప్రభా, అన్నవలి నాన్న, అలాగే మోషే తల్లి వలె తండ్రి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన బిడ్డ తల్లి వలె నాన్నలో ఈనకవలే తండ్రి, మా బిడ్డల జీవితంలో కూడా తండ్రి అట్టి విశ్వాసాన్ని, అట్టి ప్రతిష్టతను, అట్టి భక్తిని, అట్టి జీవితాన్ని మేము పెంచడానికి అట్టి జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా. మా కుటుంబం ఎల్లప్పుడూ కూడా సంతోషముతో నీ సన్నిధానంలో కుటుంబంగా మేము జీవించగలిగే కృప మా అందరికి నీ దయచేయమని, పరిశుద్ధాత్ముడా విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపును దయచేసి మీరే మహిమ పొందమని నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తండ్రి మీరు ఈ వాక్యాన్ని ముద్రించి ప్రభా, ఈ తల్లుల దినోత్సవం సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రభా అనుదినము కూడా తండ్రి తల్లులు ఆ రీతిగా తన కుటుంబాల్ని కట్టుకునే జ్ఞానమును, తండ్రులు ఆ రీతిగా సపోర్ట్ చేసేటువంటి అట్టి వివేకమును వారికి అనుగ్రహించండి తండ్రి. ఆ రీతిగా జీవించగలిగే అట్టి మనస్సును బిడ్డలుగా మాకును కూడా అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.